హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయవాడ ఉత్సవ్ అనేది ఏపీ సంస్కృతి, కళలు, అలాగే వారసత్వ సాంస్కృతిక పండగ. అదే సమయంలో విజయవాడని పర్యాటక పరంగా అభివృద్ధి చెందటానికి ఈ విజయవాడ ఉత్సవం అనేది ఎంతగానో సహాయపడుతుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఏపీ గవర్నమెంట్. 22 నుంచి దసరా శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. దేశ నలుమూలల నుంచి సుమారు ప్రతిరోజు 1,00,000 నుంచి 1,50,000 వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఈ కార్యక్రమం విజయవాడ ఉత్సవాన్ని నిర్వహించడం ద్వారా ప్రెస్టీజియస్ కార్యక్రమం ప్రజలకి ఎంతగానో చేరువవుతుందని, అలాగే ఏపీ సంస్కృతి సాంప్రదాయాలు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు చేరువవుతుందని, అలాగే విజయవాడను ఆర్థికంగా ఈ విజయవాడ ఉత్సవం నిలబెడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. వైసీపీ లీడర్స్ పేర్ని నాని గారు బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి ఈ విజయవాడ ఉత్సవ్కి మేము వ్యతిరేకము అని చెప్పి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో ఆయన దీని గురించి వెల్లడించారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, గొల్లపూడిలోని సుమారు 50 ఎకరాలు దేవాదాయ భూమి ఉంది. దాన్ని సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మొత్తం జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ ల్యాండ్ని వాళ్ళు లీజుకు తీసుకొని అక్కడ పెద్ద ఎగ్జిబిషను, కొన్ని ఫుడ్ స్టాల్స్, అలాగే కొన్ని సాంస్కృతిక స్టాల్స్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. దీనికి వైసీపీ అడ్డు తగిలింది. వైసీపీ కార్యకర్త ముసుగులో ఉన్న ఒక అతన్ని తీసుకెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఏమని? ఇది దేవాదాయ భూమని, ఇక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం పిటిషనర్కు స్టే ఇచ్చింది. దీంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారు త్రిసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేశారు. దీంతో త్రిసభ్య ధర్మాసనం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకి అనుకూలంగా తీర్పిచ్చింది. దీన్ని తట్టుకోలేని వైసీపీ కార్యకర్త ముసుగులో ఉన్న పిటిషనర్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఏమని సవాల్ చేశారు? ఇది గవర్నమెంట్ దేవాదాయ భూములని, ఇవి రైతులు మాత్రమే సాగు చేసుకోవాలని, దీన్ని గవర్నమెంట్ లీజుకు తీసుకోవడానికి వీల్లేదని, అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడటానికి వీలు కాదని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ తరపున న్యాయవాది మాట్లాడుతూ ఇది దేవాదాయ భూములేనని, కానీ దేవాదాయ శాఖకు అలాగే రైతులకు ఎలాంటి నష్టం జరగదని, ఆల్రెడీ తాము దానికి సంబంధించి 50 లక్షల వరకు రైతులకు నష్టపరిహారం చెల్లించామని, దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, అలాగే దేవాదాయ శాఖ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని సుప్రీంకోర్టులో ఆయన వాదించాడు. దీంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకి తరపున వాదించిన పిటిషనర్కి అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ కేసు తీర్పు ఇచ్చిందనమాట. అంటే తాము అక్కడ కార్యక్రమం నిర్వహించుకోవచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీం ధర్మాసనం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకి వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. అలాగే అటు వైసీపీ కార్యకర్త ముసుగులో ఉన్న పిటిషనర్కి కూడా సుప్రీంకోర్టు కొన్ని అక్షంతలు వేసింది. అది ఏంటంటే, అసలు నీకు ఈ దేవాదాయ భూములతో ఏం సంబంధం, ఇది ప్రభుత్వం కదా నిర్వహిస్తుంది, తమకు ఏమి అభ్యంతరం అని చెప్పి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసి తన మీద ఆ పిటిషన్ను కొట్టేసింది. దీంతో విజయవాడ ఉత్సవం అంగరంగ వైభవంగా జరపడానికి గవర్నమెంట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా ఈ విజయవాడ ఉత్సవాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి వైసీపీ ఎంతగానో సాయశక్తుల కృషి చేసింది. ఎందుకంటే ఇది కనుక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, అలాగే నేషనల్ వైడ్ ఏపీ వార్తల్లో నిలుస్తుందని, ఒకవేళ భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే ఇంత హంగామాగా, ఇంత ఆర్భాటంగా ఈ కార్యక్రమం తాము చేపట్టలేమని ఉద్దేశమో ఏమో తెలియదు, కానీ వైసీపీ స్టార్టింగ్ నుంచి అడుగు అడుగున ఈ
విజయవాడ ఉత్సవ్కి అడ్డంకులు కలిగిస్తూనే ఉంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగబోతుంది. నిన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ నెల 24 అంటే రేపు భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు వచ్చి ఈ కార్యక్రమాలను తిలకించబోతున్నారు. సో వైసీపీ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజధాని డెవలప్మెంట్కి, ఏపీ డెవలప్మెంట్కి ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంది. విజయవాడలో ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. రాజధాని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కోర్టులో పిటిషన్లు వేశారు. పట్టుసీమ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో వైసీపీ అడుగడుగున ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుపడుతూనే ఉంది. థ్యాంక్ యూ.